పెద్ద మనుషులకు అందరికీ మా టీం తరపున హృదయపూర్వక పాదాభివందనాలు. ముఖ్యంగా ఈ గ్రామంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మా ఎన్నదంటే ఉంటూ ఈ 15 రోజులుగా వర్క్ టీంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విజయానికి సహాయ సహకారాలు ఇంటర్నల్గా అదేవిధంగా కొన్ని కార్యక్రమాలను మేనిఫెస్టోను తయారు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ గ్రామంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ప్రత్యేకంగా ఒక టీం అధ్యక్షుడిగా నగరం సత్యనారాయణ గారు ఆ మేనిఫెస్టోను మనందరికీ అందించడం జరిగింది. అదేవిధంగా అదే ఆశయంతో టీం వర్క్గా ప్రతి ఒక్కరం పనిచేసి దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని, ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఓటములు గెలుపులు అనేది సహజము. అభివృద్ధిలో ఈ రోజు వరకు రాజకీయాలు అయిపోయినాయి. ఇక ఉన్నటువంటి కంటెస్ట్ అభ్యర్థులు కూడా రేపు అభివృద్ధి కార్యక్రమంలో అన్నదమ్ములుగా మాతో పాటు కలిసి ఉండి పనిచేస్తారని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా రాబోయే రోజులలో ఈ గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 3 రోజులుగా ఈ 7 రోజులుగా మనకి వెన్నుదండే ఉంటూ ఆదిమల్ల లాలయ్య గారు, అదేవిధంగా కొంగల యాదయ్య గారు అనేక విధాలుగా ఈ ప్రోగ్రామ్ను ఈ షెడ్యూల్ను ప్రకటించి వెళ్ళవేళలా మీకు అండదండలు ఉంటామని చెప్పి గ్రామ ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగి ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా అంకూరి వెంకటన్న గారు కూడా అనేక పేరు ప్రతి ఒక్కరికి పేరున పేర్లు చెప్పలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, మీకు ఏదైతే అనుకుంటారో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇంకా పెద్ద బాధ్యత అయ్యింది. దాన్ని మోయడానికి మా శక్తి జరపకపోతే మా వెనకాల ఉన్నటువంటి టీము బలమైనదని కూడా తెలియజేస్తూ దాన్ని నెరవేరుస్తామని తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్.